ఆర్ఆర్ పోరగాళ్ల చేతిలో పంచేన ఘోర ఓటమి పాలైంది. 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు రాజస్థాన్ రాయల్స్. బౌలింగ్తో ఆర్ఆర్ని 159 పరుగులకే అద్భుతంగా కట్టడి చేసి చెత్త బ్యాటింగ్తో ఓటమి పాలయ్యారు ఎల్ఎస్జీ. టాస్ ఓడి మొదటిగా బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ 159 పరుగులు చేసి 6 వికెట్ని కోల్పోయింది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ తుస్సుమని 119 పరుగులకే ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ సున్నాకే పెవిలియన్ చేరడంతో పంచేన మొత్తం వరుసగా వికెట్ని కోల్పోయింది. ఆయుష్ బడోని 0, మార్క్రమ్ 0, నిక్లస్ పురాన్ 22 పరుగులు, ముకుల్ చౌదరి 7 పరుగులకే పెవిలియన్ చేరడంతో ఎల్ఎస్జీ కుప్పకూలిపోయింది. యశస్వి జైస్వాల్ కాసేపు మైమరిపించిన 22 పరుగులకే అవుట్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 8 పరుగులకే వెనుదిరగడంతో ఆర్ఆర్ కష్టాల్లో పడింది. రియాన్ పరాగ్ 20 పరుగులు, జురెల్ 0కే అవుట్ అయ్యారు. చివరి వరకు జడేజా ఒక్కడే నిలబడి 43 పరుగులు చేసి ఆర్ఆర్ని 159 పరుగుల వరకు చేరేలా చేశాడు. ఈ మ్యాచ్ గెలుపుతో పాయింట్ల పట్టిక స్థానంలో ఆర్ఆర్ 2వ స్థానానికి చేరింది. ఆర్చర్ 3 వికెట్లు, బర్గర్ 2 వికెట్లు, జడేజా 1 వికెట్ ని తీశారు. అసలు ఇలాంటి లో స్కోరింగ్ గేమ్ లో ఎల్ఎస్జీని ఆర్ఆర్ ఎలా ఓడించిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎల్ఎస్జీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇకానా స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఆర్ఆర్ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ వచ్చారు. ఎల్ఎస్జీ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి మొహమ్మద్ షమి వచ్చారు. యశస్వి జైస్వాల్ 4తో తన బౌండర్ల ఖాతాన్ని మొదలుపెట్టాడు. రెండో ఓవర్లో ఫేస్ చేసిన మొదటి బంతినే 4గా తరలించాడు వైభవ్ సూర్యవంశీ. యశస్వి జైస్వాల్ మొదటి బంతి నుండి విరుచుకుపడుతూ ఆడుతూ వరుసగా 3 4లు కొట్టిన తర్వాత 2.5 ఓవర్ల దగ్గర యశస్వి జైస్వాల్ తన వికెట్ ని కోల్పోయాడు. 12 బంతుల్లో 22 పరుగులు చేసి మొహమ్మద్ షమి బౌలింగ్ లో రిషబ్ పంత్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన జురెల్ మొదటి బంతికే మొహమ్మద్ షమి బౌలింగ్ లో రిషబ్ పంత్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. వరుసగా 2 వికెట్లతో ఎల్ఎస్సీకి మంచి బ్రేక్ త్రూ వచ్చింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ పరాగ్. 4వ ఓవర్ చివరి బంతికి వైభవ్ సూర్యవంశీ వికెట్ ఎల్ఎస్జీకి దొరికింది. 11 బంతుల్లో 8 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్ లో రతి పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు వైభవ్ సూర్యవంశీ. వరుస వికెట్లను కోల్పోయి ఆర్ఆర్ పీకర్లతో కష్టాల్లో పడింది. మంచి ప్లానింగ్ తో ఎల్ఎస్జీ వికెట్లను సాధించారు. ఆర్ఆర్ టాప్ ఆర్డర్ అంతా వరుసగా వికెట్లను కోల్పోయి కుప్పకూలిపోయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు హెట్మేర్. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 44 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. 9వ ఓవర్ చివరి బంతికి రియాన్ పరాగ్ తన వికెట్ ని కోల్పోయాడు. 19 బంతుల్లో 20 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో పురాన్ పట్టిన క్యాచ్ తో మరోసారి పెవిలియన్ చేరాడు పరాగ్. ఈ సీజన్ లో పరాగ్ నుండి చెప్పుకునేంత పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు జడేజా. ఆర్ఆర్ కి మొదటి నుండే ఒక ప్రాబ్లం ఉంది. వీళ్ళు మొదట్లో మంచిగా ఆడి తర్వాత ఇంపార్టెంట్ గేమ్స్ లో ఓటమి పాలవుతుంటారు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 76 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయారు. 10.2 ఓవర్ల దగ్గర ఎల్ఎస్జీకి హెట్మేర్ వికెట్ దొరికింది. 18 బంతుల్లో 22 పరుగులు చేసి మోసిన్ ఖాన్ బౌలింగ్ లో ప్రిన్స్ యాదవ్ పట్టిన క్యాచ్ తో వెనుదిరిగాడు హెట్మేర్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఫెరీరా. ఆర్ఆర్ ఇప్పటి వరకు గెలిచిన మ్యాచ్ల పరుగులన్నీ 67% టాప్ ఆర్డర్ నుండి వచ్చినవే. ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ అంతా గొప్పగా లేదు. ఆర్ఆర్ బలం అంతా టాప్ ఆర్డర్ మాత్రమే. ఆర్ఆర్ కి బౌండరీలను అసలు ఈజీగా ఇవ్వడం లేదు ఎల్ఎస్జీ. జడేజా, ఫెరీరా కలిసి పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేస్తున్నారనే సమయంలోనే 15.5 ఓవర్ల దగ్గర ఫెరీరా వికెట్ ని కోల్పోయాడు. 19 బంతుల్లో 20 పరుగులు చేసి ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో మోసిన్ ఖాన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభమ్ దుబే వచ్చాడు. జడేజా చివరి వరకు పోరాడి 43 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. శుభమ్ దుబే 19 పరుగులతో నాట్అవుట్ గా ఉన్నాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్ఆర్ 159 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది. 160 పరుగుల లక్ష్యాన్ని ఎల్ఎస్జీకి ఇచ్చింది ఆర్ఆర్. ఎల్ఎస్జీ నుండి మొదటిగా బ్యాటింగ్ చేయడానికి మిచెల్ మార్ష్, ఆయుష్ బదోని వచ్చారు. ఆర్ఆర్ నుండి పవర్ ప్లే మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి ఆర్చర్ వచ్చాడు. మిచెల్ మార్ష్ బ్యాక్ టు బ్యాక్ 2 4లతో తన బౌండరీల ఖాతాన్ని మొదలు పెట్టాడు. మొదటి ఓవర్ చివరి బంతికి ఆయుష్ బదోని రన్అట్ అయ్యాడు 0కే. దీంతో ఆర్ఆర్ కి తన మొదటి బ్రేక్ త్రూ దొరికింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ రిషబ్ పంత్. ఆర్ఆర్ ఖచ్చితంగా వాళ్ళ మొదటి ఓవర్లోనే ఏదో ఒక రూపంగా వికెట్లని తీస్తున్నారు. రిషబ్ పంత్ 3 బంతుల్ని ఎదుర్కొని తన వికెట్ ని కోల్పోయాడు. బర్గర్ బౌలింగ్ లో జురెల్ పట్టిన క్యాచ్ తో 0కే పెవిలియన్ చేరాడు రిషబ్ పంత్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన మార్క్రమ్ 6 బంతుల్ని ఫేస్ చేసి ఆర్చర్ బౌలింగ్ లో జురెల్ పట్టిన క్యాచ్ తో 0కే పెవిలియన్ చేరాడు. వరుసగా వికెట్లను కోల్పోతూ ఎల్ఎస్జీ కష్టాల్లో పడింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నిక్లస్ పురాన్. ఫస్ట్ టైం ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్ బ్యాటర్లో డగ్అవుట్ అయ్యారు. పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎల్ఎస్జీ 31 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయారు. ఆర్ఆర్ ఎల్ఎస్జీకి సులభంగా పరుగులని ఇవ్వడం లేదు. 9.4 ఓవర్ల దగ్గర నిక్లస్ పురాన్ తన వికెట్ ని కోల్పోయాడు. 25 బంతుల్లో 22 పరుగులు చేసి జడేజా బౌలింగ్ లో ఫెరారీ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. దీంతో 40కి పైగా చేరిన పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు ఇంపాక్ట్ ప్లేయర్ హిమ్మత్. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎల్ఎస్జీ 55 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయారు. హిమేత్ సింగ్ 15 బంతుల్లో 15 పరుగులు చేసి రవి బిన్షాయ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత ముకుల్ చౌదరి బ్యాటింగ్ కి వచ్చాడు. 15.1 ఓవర్ల దగ్గర మిచెల్ మార్ష్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వెంటనే అవుట్ అయ్యాడు. 41 బంతుల్లో 55 పరుగులు చేసి బర్గర్ బౌలింగ్ లో కెప్టెన్ రియాన్ పరాగ్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన షమి 6తో తన బౌండరీని సాధించాడు. 16.1 ఓవర్ల దగ్గర ముకుల్ చౌదరి 7 పరుగులకే బ్రిజేష్ బౌలింగ్ లో పరాగ్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. 16.4 ఓవర్ల దగ్గర షమి 6 పరుగులు చేసి బ్రిజేష్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మయాంక్ 5 పరుగులు, దిగ్వేష్ 2 పరుగులు, మోసిన్ ఖాన్ 0కే అవుట్ అవ్వడంతో ఎల్ఎస్జీ 119 పరుగులకే ఆల్అౌట్ అయింది. బౌలింగ్ తో ఎల్ఎస్జీ ఆర్ఆర్ని 159 పరుగులకే అద్భుతంగా కట్టడి చేసి బ్యాటింగ్ తో ఘోర ఓటమి పాలైంది. ఈ విజయంతో ఆర్ఆర్ పాయింట్ల పట్టిక స్థానంలో 2వ స్థానానికి చేరింది. వరుసగా ఓటములతో 9వ స్థానానికి చేరింది ఎల్ఎస్జీ. ఇలాంటి ఫాస్టెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.